బాధాకరమైనటువంటి అంశమే. బట్ ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఒకటి గట్టిగా ఉంటే పాలన కూడా అలానే ఉంటుంది అన్నటువంటిది కొంత సత్యం, కొంత సిద్ధాంతం. బట్ కనీసం మాత్రం అసలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పాలకపక్షం తుడుచుకుపోతుందా అన్నటువంటి ఒక సూచన కనపడుతున్నప్పుడు కొంచెం బాధాకరమే ఎవరికైనా సరే. పిఠాపురానికి సంబంధించి కూడా 8 రౌండ్లు పూర్తయ్యేసరికి పిఠాపురంలో 43,000 ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ లీడ్ లో కొనసాగుతున్నారు. ఇంకొకసారి చెప్పండి. పిఠాపురానికి సంబంధించి మొత్తం 18 రౌండ్లు ఉన్నాయి. అందులో 8 రౌండ్లు పూర్తయ్యేసరికి 43,000 ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ ముందంజలో ఆయన కొనసాగుతున్నారు. ఇప్పుడు ఒక ప్రశ్న వేద్దామా కొంతమందిని. అదేదో సింహం సింగిల్గా వస్తుందన్నారు కదా, బట్ గుర్తు చేయాలి, సింహమా గ్రామ సింహమా అని వాళ్ళు ప్రశ్నించాలి. రెండిటికి తేడా ఉంటుంది కదా అని కూడా గుర్తు చేయాలి. పవన్ కళ్యాణ్ గురించి అవాకులు చవాకులు పేలిన వాళ్ళకి ఒళ్ళు బద్దలు కొట్టేట్టుగా ఇవాళ ప్రజలు తీర్పిస్తే ఏం మాట్లాడతారు మీరు? ఇంకా ఏం మాట్లాడగలరు? ఇంకా అలాగే ఒక నాయకుడు కొన్ని త్యాగాలు చేసి వచ్చినప్పుడు ఆ నాయకుడు ఎవరైనా ఏ పార్టీ అయినా సరే మనము వాళ్ళకి మద్దతుగా నిలబడవలసిన బాధ్యత అటు మీడియాకు ఉంటుంది, ఇటు ప్రజలకు ఉంటుంది. ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఇవాళ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో కాలు పెట్టబోతున్నాడన్నటువంటి సందర్భం అనేకమైనటువంటి సిద్ధాంతాలకి అలాగే అనేకమైన రాద్ధాంతాలకు కూడా సమాధానం చెప్పినటువంటి గెలుపు దీన్ని భావించమంటున్నా. అలాగే బాలకోట గారు, ఆర్ యు రెడీ? అలాగే ఇక్కడ ఇంకో విషయం, ఏదైతే గాజు గ్లాస్ గుర్తుకు సంబంధించి ఎంత రాద్ధాంతం చేశారు, ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నట్టే జనసేన గాజు గ్లాస్ నెక్స్ట్ ఎలక్షన్స్ కి గాజు గ్లాస్ తన గుర్తు అని కన్ఫర్మ్ చేసుకున్నారు. ఎస్, ఆయన ఒక మాట అన్నాడండి, పాలకపక్ష నాయకుడు, సైకిల్ ఏమో రోడ్డు మీద బయట ఉండాలి, గాజు గ్లాస్ ఏమో సింక్లో ఉండాలి, సింక్లో ఉండాలి. మరి ఇప్పుడు జగన్ అన్న ఎక్కడ ఉండాలి? బాలకోటయ్య గారు ప్లీజ్. రాజేంద్ర గారు, మనం ఇంత మాట్లాడుతున్నాము, ఒక సత్యం మర్చిపోతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే చెప్పారు, సంఖ్యలు వేసిన వాడినే వచ్చి సంఖ్యలు తీయమని అడగటం కంటే మన సత్తా పెంచుకొని వాటిని ఛేదించటం మంచిదని చెప్పి అంబేద్కర్ గారు చెప్పిన మాట. మనం రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో మార్పును కోరారు అని చెప్పేసి అని కొంతమంది మాట్లాడుతున్నారు. మార్పును కోరలేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారిని శిక్షించారు. ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని శిక్షించారు ఓటర్లు. ఓకే, అంటే ప్రజాస్వామ్యంలో అంతా నా ఇష్టం, అంతా నేనే అని ఒక దుర్మార్గమైన రావణ హఠహాసం చేస్తే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇలా శిక్షిస్తారని కూడా దేశానికి కూడా గుణపాఠం. అభివృద్ధి లేకపోవడంతో పాటు అరాచక పాలనే ప్రధానమైన అంశం సార్ ఈ తీర్పులో. ఎందుకంటే ఇదిగోండి, పిడికడ ఆత్మగౌరవం కోసం అని చెప్పేసి మేము చేసిన వ్యతలు. నేనైతే ఈ విజయాన్ని డాక్టర్ సుధాకర్ గారి యొక్క అంతరాత్మ, ఒక అబ్దుల్ సలాం, డాక్టర్ అచ్చెన్న, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, వజీరా, నంద్యాల నాగమ్మ, పులివెందుల మహాలక్ష్మి, అంగనవాడి నోకానమ్మ, 10 ఏళ్ల అమర్నాథ్, మాచెరలో పీక కోసిన జమలయ్య, జై జగన్ అని అనకపోతే పీక కోశారు. ఈ యొక్క అరాచకాలకి పరాకాష్ఠగానే ప్రజలు తీర్పిచ్చారు. తప్పనిసరిగా ఇది ఇలాంటి యొక్క అంటే ఒక మాట కాదు సార్. అసలు ఆంధ్రప్రదేశ్ గురించి నేను గతంలో ఎన్నోసార్లు నేను హైదరాబాద్ వచ్చినప్పుడు సేవ్ ఆంధ్రప్రదేశ్ అని మేము నినాదాలు చేస్తూ ఉంటే అందరూ అనేవాళ్ళు, మమ్మల్ని స్లేవ్ ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు బానిసలు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న నవరత్నాలకి వంగి సలాం కొడుతున్నారు. దళితులు ఆయన్ని మోస్తున్నారు, ఎస్టీలు మోస్తున్నారని చెప్పిన ఒక హృదయ విదారకమైన భాష్యాలు కూడా చెప్పేవాళ్ళు. తప్పనిసరిగా విజయం సాధిస్తుందని మేము చెప్పాం. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా నిన్నటి వరకు గత 4.5 సంవత్సరాల నుంచి గమనిస్తున్నా, ఎప్పుడు ఒక ఉద్రేకం, ఎప్పుడు ఒక ఆక్రోశం, కొంచెం స్థిమితంగా కనపడుతున్నట్టున్నా. అది ప్రజాస్వామ్యంలో బాధ్యత అదే సార్. ఓకే, ప్రతిపక్ష పార్టీలో ఉండే పాత్ర వేరు, అధికారంలో ఉండే పాత్ర వేరు. ఈ రోజున ఏంటంటే ప్రజాస్వామ్యం మేము కోరుకున్న ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇంతసేపు మీతో మాట్లాడిన ఒక వైసీపీ పేడిస్టులు నేను ఒక మాట అనలేదు సార్.
ఒక తొడేల మందన ఒక మాట అనలా, ఒక అమెరికా పశువుని నేను ఒక మాట అనలా. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య విజయంగానే చూడాలి. అందుకని ఏ విజయాన్ని సరే పెట్టేగి చేస్తే ఎలాగనే ఉంటుంది. నేను ఒక మాట చెప్తాను సార్, అమరావతిలో చేసిన మహాపాదయాత్రలు కానీ, అది అరసవల్లి కానీ, దేవస్థానం పాదయాత్రలు కానీ, ఆ మహిళల యొక్క ఒక అద్భుతమైన పోరాట స్ఫూర్తి ఈ విజయం వెనక ఉందండి. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా. ఎందుకంటే 3 రాష్ట్రాల ప్రజలు కళ్ళారా చూశారు, అన్ని సామాజిక వర్గాలు చూసినాయి. మీకు ఒక మాట చెప్తాను సార్, ఇంతెందుకు మనం ఎన్నోసార్లు మీ డిబేట్లో నేను చెప్పా భస్మాసురుడి కథ. ఇప్పుడు శివుడిని తపస్సు చేస్తే, శివుడు ప్రత్యక్షం అయ్యి కోరిక ఇస్తే భస్మాసురుడు ఏం చేశాడు? ఆయన నెత్తిలో పెడతానన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు కోరి 151 సీట్లు ఇస్తే 40 సంవత్సరాల రాజకీయ చరిష్మా కలిగి దేశంలోనే ఒక రాజకీయ దిగ్గజంగా పేరుగాంచిన చంద్రబాబు నాయుడు గారిని కూడా 23 సీట్లతోనే అలా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారి భుజాల మీద తుపాకులు పెట్టి ప్రజలను కాల్చాడు. ఆయన అనుకుంటుంది ఏంటంటే ప్రజల భుజాల మీద తుపాకు పెట్టి చంద్రబాబు నాయుడిని కాలుస్తానన్నాడు. అందుకని ఈ విధమైన ఓటమి దిశగా అడుగులేస్తున్నారు. ఇది ఒక కొత్త సంకేతం. నేను ఎంత వర్ణించినా కూడా ఇది వర్ణించలేకపోతున్నా. ఒక విధంగా ఏంటంటే చాలా ఆనందకరంగా ఉంది. రోమాలు నిక్కరబొడిసే ఒక ఉద్విగ్న క్షణాలు. రాత్రి కూడా కొన్ని ఆరామస్థాన్లు, ఇంకా పోరామస్థాన్లు లాంటి వాళ్ళు కొంతమంది ఉద్విగ్నానికి గురి చేస్తే వాళ్ళ పెయిడ్ ఛానల్లో కూడా పొద్దున కూడా చూసా. ఇంకా కూడా నిజాలను గ్రహించే విధంగా వాళ్ళు లేరు. ఇంకా పదే నేను మీకు ఒక విషయాన్ని చాలా సవనీయంగా విజ్ఞప్తి చేస్తున్నా. మనకి సెక్రటేరియట్ దగ్గర పాపం ఒక చిలకను పెట్టుకొని కూర్చొని ఉంటాడు. వాళ్ళు ఆకలి కోసం ఆ పని చేస్తుంటారు. అలాగే అడవుల్లో జీవన విధానం పెరగకపోగా, ఆకలి తీరకపోగా సిటీలకు వచ్చేసి కోయదొరలు కొంతమంది మెప్పించే ప్రయత్నం చేస్తారు. అందులో వాళ్ళు నిపుణుల కాదు. అలాగే ఇవాళ అనేకమైనటువంటి విషయాలు మనం గమనించిన తర్వాత మిమ్మల్ని అసలు ఎగ్జిట్ పోల్స్ కానీ, ఈ సెఫాలజిస్టులు చెప్పేటటువంటి జోస్యం కానీ పట్టించుకుంటే తప్పు మీది, వాళ్ళది కాదు. అనేక మంది ఈ దేశంలో అనేక రంగాల్లో, అనేక పనుల్లో, వృత్తుల్లో బతికేస్తూ ఉంటారు. అసలు మీరు ఎవరిని పట్టించుకోకూడదో తెలుసుకోకుండా వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఎగ్జిట్ పోల్స్ అని చెప్పేసి తొడలు కొట్టించి, నేను ఇది గనక తప్పైతే నేను కనపడను వెళ్ళిపోతానంటే ఈ దేశానికి వచ్చిన నష్టం ఏమైనా ఉందా? ఆయన కనపడకపోతే వచ్చే ఇబ్బంది ఏమైనా ఉందా? ఏం లేదు. డబ్బు చేసుకుంటారు, వెళ్ళిపోతారు, డబ్బా కొట్టుకుంటారు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత పీపుల్కి షార్ట్ మెమరీ కదా అన్నటువంటి దాంట్లో మళ్ళీ కనపడతారు. నాకేం సందేహం లేదు. అలాగే ప్రముఖ ఎనలిస్ట్ హనుమంత్ ప్రసాద్ గారు మొత్తం గమనించారు. మీ వ్యాఖ్య ఏంటి? మీ పరిశీలన ఏంటి? ఇప్పుడు విధ్వంసకర పాలనకి వ్యతిరేకంగా ప్రజలు మూకుమ్మడిగా ఓటేశారు. మొదటి వర్డ్లోనే మీరు ఒక నిర్ణయం చాలా స్పష్టంగా, విధ్వంసకర పాలన ఇది, దానికి వ్యతిరేకం, ఖచ్చితంగా వ్యతిరేకంగా వేశారు. ఓకే. ఒక రకంగా చెప్పాలంటే ఇతర దేశాల్లో కూడా కూర్చుని చాలా కడు నీచమైన భాషతోటి కొంతమంది ఉన్నారు ఛానల్స్ పెట్టుకుని, వాళ్ళు ప్రజలకు వెగట పుట్టేలాంటి మాటలతోటి ఒక స్థాయిని మరిచి, ఇప్పుడు వ్యతిరేకంగా ఉంటే ఒక రకంగా ఆ పార్టీ రావచ్చు, ఈ పార్టీ రావచ్చు అని మెచ్చుకోవచ్చు. కూడా మన ఇద్దరిది చాలా విలువైనటువంటి సమయం. మనం కిందకెళ్ళగానే ఒక కుక్క ఎదురొస్తుంది, కానీ మనం పని ఆపుకొని దాని వెనకాల పడం. సేమ్ ఇక్కడ కూడా ఈ ఎవరి వికృతాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. మనం వాళ్ళ గురించి చర్చించడం ఎందుకు? ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మీద చర్చిద్దాం. ప్రజలు ఇలాంటి స్పష్టమైనటువంటి తీర్పు తీసుకోవడానికి మరొక అంశం చూడండి, చాలా మ్యాజిక్. తెలంగాణకు సంబంధించి 8-8, బీజేపీకి 8, కాంగ్రెస్కి 8. అది మారట్లా. అసలు ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి ఆ పార్టీకి కనీసం ఎక్కడ చిన్నది కూడా ఆశ కనపడట్లా. చిత్రంగా లేదు. కారణం ఏంటంటారు? మెదక్ ఇక్కడ ఏంటంటే అక్కడ అవినీతిలో కూరుకుపోయిందండి ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోవడం, ఫోన్ ట్యాపింగ్, అసలు ఏమీ లేకపోయినా సెక్రటరియట్ని మార్చేయడం, ఆ చుట్టుపక్కల ఎవరిని రానివ్వకపోవడం, ఏదో జరుగుతుందని సెంటిమెంట్స్ నమ్ముకోవడం, ఇలాంటివన్నీ కూడా
బీఆర్ఎస్ ఓటమికి కారణం చూపెట్టే అహంకారం ఏంటంటే ప్రజలను కలవకపోవడం, అహంకారం, మేమే గెలుస్తాము, మేమే ఇది, మమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరని, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ఓటమికి ఖచ్చితంగా ఇది చేసే. గత 2019 ఎలక్షన్లో కానీ చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ సెకండ్ టైం ఎలక్షన్లోకి వచ్చిన, బట్ పార్లమెంట్లోకి వచ్చేటప్పటికి బీఆర్ఎస్కి మెజార్టీ తగ్గింది, మిగతా వాళ్ళందరూ వచ్చారు. కానీ సేమ్ సీన్ రిపీట్ అవ్వలేదు ఇక్కడ. బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఏ రకంగా అయితే ఓడిపోయింది అంతకంటే దారుణంగా పార్లమెంట్లో ఓడిపోయింది. ప్రజలు విస్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఎందుకంటే ఊపిరి సలుపుకోవడానికి వీలు లేకుండా. ఎందుకు అసహ్యం వేసిందంటే ప్రభుత్వం ఏర్పాటైన 2 రోజులకే అపవాదులు వేయడం, మీరు ఏమీ నిరూపించలేకపోయారు, 420 హామీలు ఇచ్చారన్న 2వ రోజుకే రేవంత్ రెడ్డి గారు అంతా స్పీడ్లో అసెంబ్లీ పెట్టారు. అసెంబ్లీలో వీళ్ళు మాట్లాడే విధానం చూస్తేనే ప్రజలకు అసహ్యం కలిగేలాగా. కుదురుకోవడానికి కనీసం 3 నెలలు పడుతుంది అవి చూసుకోవడానికి. వాటికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా ఆ రకంగా ఇది చేయడం, ప్రజలు ఈ మధ్య బాగా అప్డేట్ అయ్యారండి. నాయకులు అప్డేట్ అవ్వలేదు, ప్రజలు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యారు. దీన్ని తెలుసుకోలేక మేము చెప్పింది ఏదో ప్రజలు నమ్ముతారు అనేటువంటి విధానంలో రావడం వల్లే ఇటువంటి సంకేతాలు వచ్చి, ఇప్పటికైనా నాయకుడు అన్నవాడు ప్రజల మనోభావాలను గుర్తించి మాట్లాడాలి తప్ప, మేము ఏది మాట్లాడితే అది ప్రజలు వింటారు అనుకున్నగా మాట్లాడితే ఇలాంటి రిజల్టే వస్తాయనేసి నా యొక్క. ప్రసాద్ గారు, మరొక విషయం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పాలకపక్షం ఎలక్షన్ ఇంజనీరింగ్ చేయటంలో చాలా ముందున్నది, సోషల్ మీడియాలో చాలా అగ్రస్థానంలో ఉంది, అలాగే స్ట్రాటజీలో అందరికంటే చాలా సక్సెస్ఫుల్గా ఎన్నికల ప్రచారంలో ఉంది అన్నటువంటి వాదన కూడా విన్నాం. మరి ఫలితం ఇక్కడ ఇదే చూడండి. నిజంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి సోషల్ మీడియా కానీ ఇంజనీరింగ్ కానీ ఏ పార్టీకి లేదు. కానీ ఇవి ఏ రకంగా అంటే చాలా బూతులు తిడుతూ అక్కడ కూర్చుని చాలా ఇబ్బందికరమైన ప్రాధాన్యత పెడుతూ, ఇక్కడ నాయకుడు చూడండి, వైఎస్ఆర్సీపీ నాయకుడు ఏ ఒక్క విషయంలో ఉన్నా ప్రజల మనోభావాలకి అద్దం పట్టిందా? అమరావతి నగరం కోసం ఎంతమంది ఎన్ని రకాలుగా చేశారు, కనీసం ఒక్కసారి కూడా ఏమీ తీయలేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, న్యాయవాదులు ఎంతమంది, ఒక న్యాయవాదిగా నేను చెప్తున్నాను, న్యాయవాదులు 3 నెలల నుంచి స్ట్రైకులు చేశారండి. కనీసం ఒక్కసారి అక్కడ మోడీ గవర్నమెంట్ అయినా వ్యవసాయ రంగానికి సంబంధించిన చట్టాలను తీసుకున్నప్పుడు ప్రజల భావాలను గుర్తించి కనీసం వెనక్కైనా తిరిగి రద్దు చేసుకున్నారు. కానీ కనీసం రద్దు చేసుకుంటాన్న మాట కూడా ఎలక్షన్ చివరి వరకు ప్రజలు వెయిట్ చేశారు, అది రద్దు చేస్తామంటారేమో అని. కనీసం రద్దు చేయలేదు. అది చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, నేను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రద్దు చేస్తాననేసి. ఎందుకంటే ఎవరి ఆస్తులను ఎవరు తీసుకుంటారండి? ఇప్పుడు ఆఖరికి సొంత పట్టాల మీద, సొంత ఆస్తుల మీద కూడా ఆ గవర్నమెంట్ ముద్రలు వేయడం, డాక్యుమెంట్స్ మీద వాళ్ళ ఫోటోలు వేసుకోవడం, జగన్మోహన్ రెడ్డి ఫోటోలు, ఇవన్నీ కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చాయి. సైలెంట్గా కొట్టారండి. ప్రజల నాటిని ఏ సెఫాలజిస్టులు కొనుక్కోలేదు, ఏ ఆస్ట్రాలజర్స్ కొనుక్కోలేదు, వాటికి భిన్నంగా తీర్పు వచ్చింది. ఇది ఒక చెంపపెట్టు. ఈ రకంగా ప్రజల మనోభావాలకు విలువ ఇవ్వకుండా కానీ ఒక సెఫాలజిస్ట్ కేకే అన్నాయని ఇచ్చినటువంటి రిపోర్టు యథాతథంగా ఇక్కడ కనపడుతుంది. చాలా ఎక్సలెంట్. నిజానికి ఆ సెఫాలజిస్ట్ నిజంగా మరి అంత శాస్త్రీయంగా చేయబట్టే అంత ఘంటాపదంగా చెప్పాడేమో చూద్దాం. బట్ నేను ఆల్వేస్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్, మనకి ఆసక్తి ఉండొచ్చు కానీ ఆదుర్దా పెంచేటటువంటి విషయాలను మనము ప్రోత్సహించకూడదంట. 2 రోజులు ఆగితే పోయేది ఏమిటి అని అడుగుతా. ఎమ్ ఐ రైట్? అట్ ద సేమ్ టైం పద్మ, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ అమ్మా.